హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైత్రి టాక్స్. ఇవాల్టి వీడియోలో మనము పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొడి ఒక మల్టీపర్పస్ పొడి అండి. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీ, ఉప్మా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇది వేపులల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత వర్సటాలిటీ ఉన్న పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో పప్పులు, అందులో సగం ఎండు కొబ్బరి, ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి. ముందుగా ఒక బాండీలో పప్పులని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మనకు పప్పుల పొడి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇది బాగా వేగినాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1/2 స్పూన్ నూనె అందులోకి ఎండుమిర్చి వేసుకునేసి సన్నని సెగ మీద దూరగా వేయించుకోవాలి. ఇది రంగు మారకూడదు మనకి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి దీనికి ఒక అర్ధ చిప్ప ఎండు కొబ్బరి అవసరం అవుతుంది. ఇప్పుడు పోపు కోసం అదే బాండీలో 2 స్పూన్ల నూనె వేసుకునేసి అందులోకి 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక ఇందులోకి పసుపు, ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పప్పులు వేసుకునేసి ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి పట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్న తాలింపుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీంతో మన పప్పుల పొడి తయారయ్యింది. ఈ పప్పుల పొడి ఇడ్లీ, దోశ, చపాతీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలో వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం వేపులల్లో కూడా వేసుకోవచ్చు. ఏం లేదండి, వేపుడంతా అయిపోయాక లాస్ట్లో 2 స్పూన్ల పప్పుల పొడి వేసి కలిపి దించితే వేపుల రుచి అమాంతం పెరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో దట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.